నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. నగరాల్లో ఖరీదైన ఇళ్ల విక్రయాల జోరు కొనసాగుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆరంభంలో వీటి రిజిస్ట్రేషన్లు మరింత పెరిగాయి. ₹1,00,00,000 అంతకంటే ఎక్కువ విలువైన గృహాల వాటా 2023లో 8% ఉంటే ఈ ఏడాది ఆరంభంలో ఏకంగా 14% పెరిగింది. ఇరాన్లో జరుగుతున్న యుద్ధ ప్రభావం 1 సంవత్సరం వరకు రియల్ రంగంపై ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కోరుకున్న చోట కనీస సౌకర్యాలు కలిగిన గేటెడ్ కమ్యూనిటీలు 2 పడక గదుల ఫ్లాట్ కొనుగోలు చేయాలంటే ₹1,00,00,000 ఉండాల్సింది. ప్రస్తుతం నగరంలో సగటు చదరపు అడుగు ధర 5,000 పలుకుతోంది. ఇది బేస్ ధర మాత్రమే. 1,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2 పడకల గదికి ₹70 లక్షలు అవుతుంది. కారు పార్కింగ్, క్లబ్ హౌస్ సభ్యత్వం, గ్యాస్, ఈవీ ఛార్జింగ్ పాయింట్ల వంటి మౌలిక వసతుల కోసం మరో 10 లక్షల వరకు తీసుకుంటున్నారు. 5% జీఎస్టీ, 7.6% వరకు రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ ఛార్జీలు కలిపి మరో 10 లక్షల వరకు అవుతున్నాయి. ఇంటీరియర్ కోసం మరో 10 లక్షల వరకు ఖర్చవుతుంది. ₹1,00,00,000 పెడితే 2 పడకల ఫ్లాట్ మాత్రమే వస్తుంది. మరింత విశాలంగా 3 పడకల గది కావాలన్నా, 20వ అంతస్తులో ఉండాలంటే ఫ్లోర్ రైజ్ ఛార్జీలు, తూర్పు ఉత్తరం వైపు ఫ్లాట్ కావాలన్నా, చెరువు వైపు, గార్డెన్ వైపు ఉన్న బాల్కనీ కావాలన్నా అదనంగా చదరపు అడుగుకు 75 నుంచి 475 వరకు చెల్లించాలి. వీటితో పాటు 3 పడకల ఫ్లాట్ అంటే ₹1,50,00,000 అవుతుంది. ఇదంతా ఐటీ కారిడార్ బయటనే. ఐటీ కారిడార్లో అయితే 2 నుంచి ₹2.5 కోట్ల వెచ్చించాల్సి వస్తోంది. ఈ కారణంగానే జనవరిలో ₹1,00,00,000 అంతకంటే ఎక్కువ ఖరీదైన ఇళ్ల రిజిస్ట్రేషన్లు పెరిగాయి. 1000 నుంచి 2,000 లోపు విస్తీర్ణం కలిగిన వాటి రిజిస్ట్రేషన్లు 71% జరిగాయి. గత ఏడాదికి ఈ ఏడాదికి వీటిలో మార్పు లేకపోయినా ధరల్లో పెరుగుదల నమోదైంది. ఇక 3,000 అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలోని ఫ్లాట్లు 2 నుంచి 3% పెరిగాయి. 2,000 నుంచి 3,000 విస్తీర్ణం కలిగిన ఫ్లాట్లు 7 నుంచి 10% పెరిగాయి. కొందరు బిల్డర్లు సామాన్య, మధ్యతరగతి వర్గాల కోసం 500 నుంచి 1000 చదరపు అడుగుల లోపల ఉండే 2 పడక గదుల ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. పటాన్చెరు, శామీర్పేట, బాచుపల్లి, ఆదిభట్ల వంటి ప్రాంతాల్లో వీటిని చేపట్టారు. అఫోర్డబుల్ హౌసింగ్ కింద వీటిని నిర్మించారు. జీఎస్టీ 1% ఉంటుంది. ఈ తరహా ఇళ్లు 50 లక్షల ధరల్లో వస్తున్నాయి. కొనుగోలుదారుల నుంచి స్పందన అంతంత మాత్రంగా ఉండటంతో ఎక్కువ మంది ఈ విస్తీర్ణంలో కట్టడం లేదు. 2023 జనవరిలో వీటి రిజిస్ట్రేషన్లు 17% జరగ్గా ఈ ఏడాది జనవరిలో 14% పడిపోయాయి. ముఖ్యంగా చెప్పాలనంటే హైదరాబాద్ నగరం లోపల దేశవ్యాప్తంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాలలో మంచి అఫోర్డబుల్ ప్రైస్ లోపలే ఉంటాయని చెప్పొచ్చు అనమాట. బట్ ఒక అపోహ అనేది ఉన్నది. హైదరాబాద్ మొత్తంలో అందుబాటులో ఉండవు ధరలు, ₹1,00,00,000 పైనే ఉంటాయి అనేది ఒక అపోహ అని కూడా చెప్పవచ్చు. కానీ దాంట్లో కూడా కొంత నిజం ఉన్నది. అది ఎక్కడ అనంటే మనం హైదరాబాద్ని ఒక 4 భాగాలుగా విభజించినప్పుడు వెస్ట్రన్ హైదరాబాద్లో ఉండే ఆ రేట్ హైక్ అనేది, అంటే ఆ హై ప్రైసెస్ ఉండే దాని మీద కొంత మనకి ఈ రకంగా అనేది కొంత కనబడుతుంది. మనకి ముఖ్యంగా చెప్పాలనంటే ఇప్పటికీ కూడా కొన్ని ప్లేసెస్లలో ముఖ్యంగా చెప్పాలంటే టువర్డ్స్ గట్కేసర్ కానీ, తర్వాత మళ్ళీ నార్థన్ హైదరాబాద్ కానీ, తర్వాత కొంపెల్లి అంటే కొంత ఎక్కువ ఉంది. బట్ అదర్వైజ్లో పటాన్చెరు వైపు ఇవన్నిట్లో ఏంటంటే 4,500 నుంచి 6,000 మధ్యలో ఒక స్క్వేర్ ఫీట్కి ఆ రేటు మధ్య లోపల కూడా అందుబాటులో ఉన్నాయి. సో దాంతో చూసుకున్నప్పుడు మనకు ₹1,00,00,000 లోపు 70 లక్షలు 80 లక్షల లోపలే మనకు అందుబాటులో ఉండే రకంగా ఉంది. కాబట్టి ఒక వెస్ట్రన్ హైదరాబాద్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల మాత్రం మనకి ల్యాండ్ ప్రైసెస్ ఎక్కువ ఉండడం అనేది ఒక కారణం కావచ్చు. తర్వాత ఆ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లోపల కూడా కొంత స్పెసిఫికేషన్స్ ఎన్హాన్స్ చేయడం కూడా ఒక కారణం కావచ్చు. దాంతో కొంత మనకి ఒక ₹1,00,00,000 పైన ₹1,50,00,000 పైన మినిమం అనేది ఒక ఫిగర్ అనేది కనబడుతుంది అనమాట. అయితే ముఖ్యంగా దీనికి అందుబాటులో లేదు అనే దానికంటే కూడా గవర్నమెంట్ ఒక ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ మిగతా ఏరియాలలో, అంటే ఎక్కడైతే మనకి అందుబాటులో తక్కువ ధరలో ఉన్నాయో కూడా కొనడానికి ప్రజలు వెనక ముందు అవుతున్నారో అటువంటి ఇట్లలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది, అంటే లాస్ట్ మైల్ కనెక్టివిటీ అనే దాని మీద కొంచెం దృష్టి సారించి కానీ అటువంటి ఫెసిలిటీస్ కానీ ప్రొవైడ్ చేస్తే ఇంకా చాలా వరకు అందుబాటులో వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనకి ఉండే ఒకటే దగ్గర ధరలు అందుబాటులో లేవనే అపోహ కూడా పోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఒకప్పుడు మన పూర్వీకులంతా కలపతో కట్టిన ఇళ్లలో ఏళ్ల తరబడి నివసించేవారు. జనాభా
ఇళ్లతో పాటు ఆవాసాలు పెరగడంతో కలప కొరత ఏర్పడింది. చెట్లను కొట్టడం నిషేధించారు. దీంతో క్రమంగా కాంక్రీట్ వైపు మళ్లాం. కాంక్రీట్తో పోలిస్తే కలపతో కట్టే ఇంటి వ్యయం అధికం కావడంతో ఫామ్ హౌజులు మాత్రమే వీటిని చేపడుతున్నారు. మరి ఈ నేపథ్యంలో వెదురిల్లు నిర్మాణ శైలిపై ప్రత్యేక కథనం శ్రీనిలయంలో. ఏసీ పెట్టుకోకూడదు, కానీ గదులు చల్లగా ఉండాలి. ఇంటీరియర్ కోసం మరీ ఎక్కువగా ఖర్చు చేయకూడదు, కానీ ప్రత్యేకంగా కనిపించాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే మరే ఇంట్లోనూ కనిపించని వైవిధ్యమైన అలంకరణ వస్తువులు ఉండాలి. ఈ మధ్య కాలంలో ఇలా అనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఇల్లు కట్టుకోవడం నుంచి ఇంట్లో వాడే వస్తువుల వరకు అన్నింట్లోనూ వెరైటీ కోరుకుంటున్నారు. ఈ అభిరుచికి తగ్గట్లుగానే మార్కెట్లో ఎన్నో రకాలు అందుబాటులో ఉంటున్నాయి. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వస్తువుల లెక్క మాత్రం వేరు. ఒక్కసారి చూస్తే మనసు పారేసుకోకుండా ఉండలేరు, అంతగా నచ్చేస్తాయి. వీటిలో అంత స్పెషాలిటీ ఏముంది అంటే అన్నీ వెదురుతో తయారు చేసినవే. పేదవాడి కలపగా పిలుచుకునే ఆ వెదురును దాదాపు అంతా మర్చిపోయారు. ఒకప్పుడు అడపాదడపా వాడినప్పటికీ ఇప్పుడు అసలు వినియోగమే లేదు. అందుకే మరోసారి ప్రపంచానికి వెదురు గొప్పదనం పరిచయం చేసేందుకు ముందుకొచ్చారు హైదరాబాద్కు చెందిన శ్రవణ్ కుమార్. కాస్తంత ఆధునికత జోడించి నేటి తరం కూడా మెచ్చే విధంగా రకరకాల కళాకృతులను వెదురుతోనే తయారు చేయిస్తున్నారు. చూసే కొద్దీ చూడాలనిపించేలా ఉన్నాయి అవన్నీ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు శ్రవణ్ కుమార్. నిజానికి ఈ తరహా కొత్త ఆలోచనలు వచ్చినా ఎలా ముందుకు వెళ్లాలి అనే విషయంలో చాలా సందేహాలు ఉంటాయి. మొదట్లో ఈ సమస్య ఎదుర్కొన్నప్పటికీ వాటన్నింటినీ దాటుకొని నిలబడ్డారు శ్రవణ్ కుమార్. ఫర్నిచర్ కావాలన్నా, ఇల్లు నిర్మించాలన్నా కలప అవసరం. అయితే కలప కోసం పెద్ద ఎత్తున చెట్లను నరికివేయక తప్పదు. ఈ సమస్యకు పరిష్కారం లేదా అని ఆలోచించినప్పుడే వెదురు వాడితే ఎలా ఉంటుందని అనుకున్నారు శ్రవణ్. అలా అనుకున్నంత మాత్రాన అయిపోదు కదా. ఎలా వినియోగించాలి, ఎలా సేకరించాలి, ఎలాంటి ప్రయోగాలు చేయాలి లాంటి అంశాలపై విస్తృతంగా పరిశోధన చేశారు. చెట్లు నరకకుండా, పర్యావరణానికి నష్టం చేయకుండా కలపకు ప్రత్యామ్నాయంగా వెదురును ఏ రకంగా వాడవచ్చునని తెలుసుకున్నారు. ఆ తరువాత యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపురంలోని టెక్స్టైల్ పార్కులో వి లివ్ ఇన్ బాంబూ అనే సంస్థ స్థాపించారు. వేరే మెటీరియల్కి మనం వెదురు అనేది ప్రత్యామ్నాయంగా వాడచ్చు. చెట్లు అనేది నరకకుండా ప్రకృతికి హితంగా మనం వెదురుతో నిర్మాణాలు చేసుకోవచ్చు. 100% గ్రీన్ మెటీరియల్. మనకిప్పుడు ప్రధానమంత్రి గారు చెప్పినట్టు మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మొదటి దిశగా మనం కార్బన్ ఎమిషన్స్ తగ్గించడము, లేకపోతే న్యాచురల్ బిల్డింగ్ మెటీరియల్స్ వాడడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇవన్నీ ఎమిషన్స్ తగ్గుతాయి. అండ్ మనకి ఇంట్లో ప్రత్యేకంగా మళ్ళీ ఎలక్ట్రిసిటీ, ఏసీ అవసరం లేకుండా వాతావరణంలోని తేమని ఇది వాడుకొని మనకు చల్లదనాన్ని ఇస్తుంది. సో ఇది 100% మనకి ఇప్పుడుండే ఈ సొసైటీకి కావాల్సినటువంటి మెటీరియల్. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెరిగే మొక్కగాను వెదురుకు పేరుంది. మొత్తం 1600 జాతులుండగా కొన్ని జాతులు రోజుకు 3 అడుగుల మేర పెరుగుతాయని అంచనా. చెట్ల కన్నా ఎక్కువ మొత్తంలో వాతావరణంలోకి ఆక్సిజన్ విడుదల చేస్తుంది వెదురు. పైగా నేల కోతకు గురికాకుండా కాపాడుతుంది. చాలా మంది వీటిని పందిళ్లు వేయటానికి ఉపయోగిస్తుంటారు. ఈ మధ్య కాలంలో అక్కడక్కడ వీటిని కుర్చీలు, సోఫాలు తయారు చేయడానికి వాడుతున్నారు. వెదురు 4 ఏళ్లు భూమి లోపల పెరుగుతుంది. తర్వాత రోజుకు 1-1.5 అడుగుల చొప్పున భూమిపైన పెరుగుతుంది. టేకు కలప కావాలంటే ఆ చెట్టును 30 ఏళ్లు పెంచాలి. వెదురును కత్తిరిస్తున్న కొద్దీ పెరుగుతుంది. కనీసం 20 ఏళ్ల పాటు మన్నికగా ఉంటుంది. ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే శ్రవణ్ కుమార్ వెదురును కలపకు ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారు. వెదురుతో కేవలం వస్తువులు తయారు చేయడంతోనే ఆగిపోలేదు. అంతకు మించి ఇంకేం చేయొచ్చు అని ఆలోచించారు శ్రవణ్. అప్పుడే వెదురుతో ఇల్లు ఎందుకు నిర్మించకూడదు అనే ఆలోచన వచ్చింది. కేవలం వెదురుతో ఇల్లు కట్టడం అంటే కాస్త కష్టమే. దీంతో పాటు మరికొన్ని వస్తువులు కలిపితేనే ఎక్కువ కాలం పాటు మన్నికగా ఉండే ఇంటిని నిర్మించుకోవచ్చు అని గుర్తించారు. వెదురుతో పాటు సున్నం, గంజాయి చెట్లను ఉపయోగించి ఇల్లు నిర్మించారు. ఈ గంజాయి చెట్లకు లైసెన్స్ తీసుకున్నారు. ఇక అవసరమైన మిగతా ముడి సరుకును ఉత్తరాఖండ్ నుంచి తెప్పించారు. నేపాల్ నుంచి నిపుణులను రప్పించారు. ఇంటి గోడలను సున్నం, మట్టి, గంజాయి కలిపిన మిశ్రమంతో 4 అంగుళాల మందంతో నిర్మించారు. పైకప్పును వెదురు, గడ్డితో తయారు చేశారు. ఈ ఇంటికి సంబంధించిన మరిన్ని ప్రత్యేకతలను స్వయంగా శ్రవణ్ కుమార్ వివరించారు. సో ఇది కట్టడానికి మేము ఉత్తరాఖండ్ నుంచి రా మెటీరియల్ తీసుకురావడం జరిగింది. గోడలు సున్నంతో చేయడం వల్ల ఇప్పుడు రాతిలాగా తయారయ్యాయి.
సో సూపర్ సాలిడ్ హౌస్ అండి ఇది. లోపలికి బయటికి మనకు ఆల్మోస్ట్ 5 degrees డిఫరెన్స్ ఉంటుంది. సో తెలంగాణ, ఆంధ్ర ఇటువైపు మనకి ఈ మొక్కలతో ఇల్లు కట్టడం అనేది చాలా అరుదుగా జరిగేటువంటి ప్రక్రియ. అయితే ఇక్కడ మేము అది నిర్మించి చూపించాము. ఇటువంటి వస్తువు మనము సున్నంతో, మట్టితో, వేరే ఎర్త్ మెటీరియల్స్తో మనం కలిపి కానీ చేసినట్టయితే దీని మన్నిక ఉంటుంది, డ్యూరబిలిటీ ఉంటుంది. అలాగే బయట వెచ్చగుంటే లోపల చల్లగా, బయట చల్లగుంటే లోపల వెచ్చగా ఉండే విధంగా గోడలు నిర్మించాము. ఇవన్నీ 4 ఇంచుల పైన గోడలు. సో దీనిలో రామ్డ్ ఎర్త్ వాల్, కాబ్, వాట్లాండ్ డాబ్ అనే 3 రకాలైనటువంటి మట్టి కట్టడాల నమూనాలు మనం ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. సో దీని రూఫ్ కూడా మీరు చూసినట్టయితే గ్రాస్తో చేశాము. సో ఇది కూడా థ్యాచ్ రూఫ్ అంటారండి దీన్ని. సో ఇది కూడా ఒక 4 to 6 ఇంచ్ థిక్ ఉంటుంది. మనం వేరే మెటీరియల్ ఏది వాడకుండా న్యాచురల్గా నిర్మించామండి. లోపలికి వెలుతురు, గాలి అన్నీ వస్తాయి. కొన్నేళ్ల క్రితం వెదురుతో రకరకాల వస్తువులు తయారు చేసేవారు. ఇలా కొంతమంది ఈ వృత్తిని ఆధారంగా చేసుకుని జీవనం సాగించేవారు. రాను రాను వెదురు వాడకం తగ్గిపోయింది. ఫలితంగా వారంతా వేరే వృత్తుల్లోకి మారారు. చెప్పాలంటే వెదురు కళ క్రమంగా అంతరించిపోయే దుస్థితికి వచ్చేసింది. ఈ సమస్యకు పరిష్కారంగానే కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు శ్రవణ్ కుమార్. ప్రతి ఇంట్లో వెదురు కళాకృతులు ఉండాలన్న ఉద్దేశంతో వాటిని మరోసారి వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వెదురు ఎక్కువ కాలం పాటు మన్నికగా ఉండటం వల్ల ఇప్పుడిప్పుడే కాస్త డిమాండ్ పెరుగుతోంది. చాలా మంది వెదురు వస్తువులు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని చోట్ల ప్రత్యేకంగా మేళాలు కూడా నిర్వహించడం వల్ల ఈ ఉత్పత్తుల గురించి ఎక్కువ మందికి తెలుస్తోంది. అంతేకాదు మునుపటి కన్నా మెరుగ్గా మార్కెటింగ్ జరుగుతోంది. కొంతమంది ఆర్డర్లు ఇచ్చి మరీ సోఫాలు, కుర్చీలు తయారు చేయించుకుంటున్నారు. ఇంకొందరు ఇంటీరియర్ కోసం వీటిని ఆర్డర్ చేస్తున్నారు. ఈ కళను మనం మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలంటే మన ఇంట్లో కంపల్సరీ ఒక వెదురు వస్తువు అనేది ఉండాలి. ఈ వెదురు వస్తువు ఏ రూపానైనా ఉండొచ్చు. మీరు వాడే పెన్ను అయినా కావచ్చు, పెన్ స్టాండ్ అయినా కావచ్చు. ఇప్పుడు వెదురుతో మనం రోటీ, కపడా, మకాన్, మానవాళికి కావాల్సిన 3 అవసరాలని వెదురు తీరుస్తుంది. అన్నిటికన్నా పెద్ద సమస్య ఏంటంటే కార్బన్ ఎమిషన్స్. ఈ కార్బన్ ఎమిషన్స్ని మనం కంట్రోల్ చేయాలి అంటే కార్బన్ని మళ్ళీ ఎర్త్కి డైజెస్టబుల్ ఫామ్లో తీసుకొని రావాలి. అంటే భూమి అరిగించుకునే విధంగా మనం కార్బన్ని కన్వర్ట్ చేయాలి. సో మా దగ్గర జనరేట్ అయ్యే వేస్ట్ అంతటిని కూడా మేము బ్యాంబూ చార్కోల్గా తయారు చేస్తాము. ఆ చార్కోల్ని యాక్టివేట్ చేసి అది మనం ఫేస్ క్రీమ్స్ లాగా దీనిలాగా వాడచ్చు. అయితే ఈ చార్కోల్ని మనం బ్యాగ్స్ లాగా పెట్టుకొని కార్స్లో, ఫ్రిడ్జెస్లో, జిమ్ బ్యాగ్స్లో రకరకాలైనటువంటి వాసన వచ్చే దగ్గర మనం ఇది పెడితే ఇది వాసన అంతటిని కూడా పీల్చేసుకుంటుంది. ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ మేము పెట్టింది ఎందుకంటే వెదురుతో ఇన్ని లాభాలు ఉన్నాయని మనం చేసి చూపిస్తున్నాము. సో మేము దాదాపుగా ఇది బిజినెస్ పరంగా కాకుండా వెదురు యొక్క వైభవాన్ని అందరికీ చాటి చెప్దామనే ఉద్దేశంగానే మేము ఈ కంపెనీ అనేది స్థాపించడం జరిగింది. వెదురు సాగు చేసేవారు చాలా తక్కువ. అందుకు కారణం సరైన డిమాండ్ లేకపోవడం. క్రమంగా వెదురు ఉత్పత్తుల గిరాకీ పెరిగితే తగ్గట్టుగా ధరలు వస్తే రైతులు ఈ సాగు వైపు మళ్లే అవకాశాలుంటాయి. అదే సమయంలో వెదురు కళను నమ్ముకుని జీవిస్తున్న వారికి ఉపాధి దొరుకుతుంది. అటు వ్యాపారులకు ఆదాయం లభిస్తుంది. ఇప్పటికిప్పుడు ఈ మార్పు చూడటం కష్టమే అయినా ఖచ్చితంగా త్వరలోనే వెదురు ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుందన్నది శ్రవణ్ కుమార్ నమ్మకం. ప్రస్తుతానికైతే వెదురు కళారూపాలకు డిమాండ్ ఓ మోస్తరుగా ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో ఇది పెరిగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా చిన్న చిన్న కుటీరాలు నిర్మించుకునేందుకు అంతా వెదురు వైపు మళ్లుతుండొచ్చు. ఆ రోజులు త్వరలోనే చూస్తామేమో. వేసవి కాలం వచ్చిందంటే చాలు విద్యుత్ బిల్లుకు రెక్కలు వచ్చేస్తూ ఉంటాయి. దాన్ని చూసి కాసేపు బాధపడ్డా ఏసీ ఎక్కువగా వేసుకున్నాం కదా, ఫ్యాన్ వాడకం పెరిగిందిలే అని సమాధానపరుచుకుంటాం. కానీ అందులో వాస్తవంగా వాడేదానికంటే వృధాగే ఎక్కువగా పోతుందని తెలుసుకోవడం మంచిది. కాస్త శ్రద్ధ పెడితే విద్యుత్ బిల్లును గణనీయంగా తగ్గించుకునే వీలుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఇంట్లో విద్యుత్తును స్మార్ట్గా ఎలా ఆదా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా? వేసవి వచ్చిందంటే చాలు విద్యుత్ బిల్లుకు రెక్కలొస్తాయి. దాన్ని చూసి కాసేపు బాధపడ్డా ఏసీ ఎక్కువగా వేస్తున్నాం కదా, ఫ్యాన్ వాడకం పెరిగిందిలే అని సమాధాన పడతాం. కానీ అందులో వాస్తవంగా వాడేదానికంటే వృధానే ఎక్కువ అవుతోందని తెలుసుకోం. కాస్త శ్రద్ధ పెడితే విద్యుత్ బిల్లును గణనీయంగా తగ్గించుకునే వీలుందని నిపుణులు చెబుతున్నారు. 24 డిగ్రీలకు మించనియ్యొద్దు. బయట నుంచి ఇంట్లోకి రాగానే అమ్మో వేడి అంటూ ఏసీని 19 డిగ్రీలకు పెట్టేయకండి. దీనివల్ల శరీర ఉష్ణోగ్రతలో ఒక్కసారిగా మార్పు వస్తుంది. ఇది అనారోగ్యానికి కారణమవుతుంది.
బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇతర ఇంధన సంస్థలు గది ఉష్ణోగ్రతను 24 నుంచి 26 డిగ్రీలని సిఫారసు చేస్తున్నాయి. ఒక్కో డిగ్రీ పెరుగుదల వల్ల 6 నుంచి 8% మేర విద్యుత్తు ఆదా అవుతుంది. 24 డిగ్రీల స్థాయిలో నిర్దేశిత సమయం మాత్రమే ఏసీ వినియోగించేలా రిమోట్ సెట్ చేసుకోండి. టైమర్ ఉపయోగించండి. స్లీప్ మోడ్ పెట్టండి. వాడకంలో 30% ఆదా అవుతుంది. ఫిల్టర్లను ప్రతి 3 నెలలకొకసారి మార్చాలి, లేదంటే శుభ్రం చెయ్యాలి. దుమ్ము పేరుకుంటే చల్లదనం సరిగా ప్రవహించదు. దీంతో విద్యుత్ వాడకం పెరుగుతుంది. ఏసీ వేసినప్పుడు సీలింగ్ లేదా పోర్టబుల్ ఫ్యాన్ ఉపయోగించండి. ఇది చల్లగాలిని గదంతా విస్తరింపచేస్తుంది. ఏసీ బాగా పనిచేసేందుకు దోహదపడుతుంది. ఎలక్ట్రానిక్ ఉపకరణాలు కొనేటప్పుడు స్టార్ రేటింగ్ చూడాలి. రేటింగ్ తక్కువగా ఉన్నవి తక్కువ ధరకే వస్తాయి, కానీ అవి అధిక విద్యుత్తును వినియోగిస్తాయి. అధునాతన ఫీచర్లున్న ఇన్వర్టర్ టెక్నాలజీ ఏసీలైతే సంప్రదాయ ఏసీల కన్నా 20 నుంచి 30% విద్యుత్తును ఆదా చేస్తాయి. ఫ్రిడ్జ్లలో ఇన్వర్టర్ కంప్రెసర్, అడ్వాన్స్డ్ ఇన్సులేషన్, ఎల్ఈడి లైటింగ్ ముఖ్యం. కిటికీలు, తలుపులకు వాడే తెరలు మధ్యస్థ తేలిక రంగుల్లో ఉండాలి. ఇవి బయట నుంచి వచ్చే వేడిని నియంత్రించి గది ఉష్ణోగ్రతను 33% మేర తగ్గిస్తాయని అధ్యయనాల్లో వెల్లడైంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తలుపులు, కిటికీలను పూర్తిగా కవర్ చేసేలా వీటిని ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల ఏసీ వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. రాత్రి కిటికీలు తెరిచి చల్లని గాలిని ఆహ్వానించండి. దోమలు రాకుండా మెష్లు ఏర్పాటు చేసుకోండి. సీలింగ్ ఫ్యాన్లు కూడా రిమోట్ తో పనిచేసే వచ్చేసాయి. వీటిలో సంప్రదాయ మోటార్కు బదులుగా డీసీ మోటార్ వినియోగిస్తారు. వీటిని రిమోట్ తో ఆపరేట్ చేయొచ్చు. వేగాన్ని కావలసిన మేరకు పెట్టుకోవచ్చు. సాధారణ ఫ్యాన్లతో పోలిస్తే 60% తక్కువ విద్యుత్తో ఇవి పనిచేస్తాయి. ఫ్యాన్ బ్లేడ్లపై పేరుకుపోయిన దుమ్ము గాలి వేగాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల మోటార్ బలంగా పనిచేయాల్సి వస్తుంది. విద్యుత్ వాడకం పెరుగుతుంది. 2-3 రోజులకొకసారైనా ఫ్యాన్ రెక్కలపై దుమ్ము తొలగించాలి, లేకుంటే ఎలర్జీ సంబంధ వ్యాధులు రావచ్చు. ప్రస్తుతం యాంటీ డస్ట్ ఫ్యాన్లు అందుబాటులో ఉన్నాయి. స్టాండ్ ఫ్యాన్ రెక్కలు, మోటార్ చుట్టూ దుమ్ము పేరుకుపోతుంది. ఏడాదికి ఒకసారైనా సర్వీసింగ్ చేయించాలి. ఏ రోజు విడిచిన దుస్తులను ఆ రోజు వాషింగ్ మిషన్ లో వేస్తుంటాం. 8 కిలోల సామర్థ్యం ఉన్న మెషిన్ లో 3-4 కిలోలే వేసి వాడతాం. దీనివల్ల విద్యుత్ అవసరం పెరుగుతుంది. పూర్తి లోడ్ తో వాషింగ్ మిషన్ ఉపయోగిస్తే విద్యుత్ వాడకం గణనీయంగా తగ్గుతుంది. సంప్రదాయ ట్యూబ్ లైట్స్ తో పోలిస్తే ఎల్ఈడి దీపాల ద్వారా 90% వరకు విద్యుత్ ఆదా చేసుకోవచ్చు. మనం ఇంట్లో వాడే 60 వాట్స్, 100 వాట్స్ బల్బులతో వెలుగు కంటే వేడెక్కువగా వస్తుంది. 60 వాట్స్ సంప్రదాయ బల్బుకు సమానమైన వెలుగు 9 వాట్స్ ఎల్ఈడి బల్బు నుంచి వస్తుంది. పర్యావరణ పరంగా కూడా ఎల్ఈడి దీపాలు ప్రయోజనకరం. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా విద్యుత్ వినియోగదారులకు సౌర విద్యుత్ యూనిట్లు కేటాయిస్తున్నారు. ప్రభుత్వం రాయితీని ఉపయోగించుకొని తక్కువ ధరకే యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. దీంతో బిల్లుల భారం తగ్గుతుంది. అవసరం లేనప్పుడు టీవీ, కంప్యూటర్లను పవర్ ఆఫ్ కాకుండా స్విచ్ ఆపేయండి. ఎక్కడ అవసరమో అక్కడే ఫ్యాన్లు, లైట్లు వేయండి. గీజర్ ఎక్కువసార్లు వేసే అవసరం లేకుండా చూసుకోండి. పక్క గదిలో ఫ్యాన్ తిరుగుతుంటే లేచి వెళ్లి స్విచ్ ఆఫ్ చేయడానికి బద్దకిస్తాం. అవసరం లేని చోట విద్యుత్ బల్బు వెలుగుతున్నా తర్వాత ఆపొచ్చులే అనుకుంటాం. ఇప్పుడు మొబైల్ సాయంతోనే వాటిని ఆన్ లేదా ఆఫ్ చేయొచ్చు. వాయిస్ కంట్రోల్ తోనూ నియంత్రించవచ్చు. అమెజాన్, అలెక్సా, గూగుల్ నియంత్రిత డివైస్లు కూడా అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ థర్మోస్టాట్స్ ద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. మీరు ఇంట్లో లేని సమయంలో వాడకాన్ని అవి నియంత్రిస్తాయి. ప్రస్తుతం విద్యుత్ వినియోగాన్ని పర్యవేక్షించే ఎనర్జీ మానిటర్, స్మార్ట్ ఎనర్జీ మీటర్లు అందుబాటులోకి వచ్చాయి. వీటితో ఇంట్లోని టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, డిష్ వాషర్, ఓవెన్ తదితరాలకు ఎంత విద్యుత్ ఉపయోగిస్తున్నామో రియల్ టైంలో తెలుస్తుంది. ఎక్కడైనా లోపం జరుగుతుంటే వెంటనే జాగ్రత్త పడొచ్చు. ఇంట్లో స్మార్ట్ పవర్ స్ట్రిప్స్ ఉపయోగించొచ్చు. మనం టీవీ ఆపేయాలని అనుకున్నామనుకోండి, ఆ స్విచ్ మాత్రమే ఆపేస్తాం. స్మార్ట్ పవర్ స్ట్రిప్ల ద్వారా టీవీతో పాటు దానికి అనుసంధానంగా ఉండే కేబుల్ టీవీ బాక్స్, హోమ్ థియేటర్ పరికరాలు, డివిడి ప్లేయర్లను కూడా ఒకేసారి ఆపేయొచ్చు. యాప్ ద్వారా కూడా ఆపరేట్ చేయొచ్చు. కిటికీలకు అమర్చే స్మార్ట్ బ్లెండ్స్ బయట నుంచి సూర్యరశ్మి లోపలికి రాకుండా చూసి గది ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి. ఏసీ వాడే సమయంలో చల్లదనం బయటకు పోకుండా చూస్తాయి. ఇళ్లు, ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్లు కొనే ముందుగా వాస్తును పరిశీలిస్తూ ఉంటారు. మరి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు వాస్తు నిపుణుల మాటల్లో సమాధానాలు ఇప్పుడు చూద్దాం. గృహ యజమాని ఇంట్లో ఆనందంగా ఉండాలంటే ఎటువంటి నియమాలు పాటించాలి? సహజ సిద్ధంగా వాస్తు ప్రకారం ఒక గృహ నిర్మాణం చేసుకుని ఆ గృహంలో చేసేటువంటి క్రతువులన్నీ కూడా పవిత్రంగా, శ్రద్ధగా, సహనంతో చేస్తే అక్కడ మనకి గృహ ఆచ్ఛాదనలో ఉండేటువంటి గృహస్థులకి అత్యద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఒక గృహంలో కూడా మనం ఏదో ఒకటి కట్టేశాం,
వాస్తురీత్యా గృహగణితం చేసాం, వర్గు క్యాలిక్యులేషన్లు చేసుకున్నాం, ప్రదక్షిణ వాస్తు ఇచ్చాం, వాస్తు పురుష మండలం పెట్టి నీట్గా అన్నీ కూడా ఎక్కడ ఎలాంటి దోషాలు లేకుండా మనం నిర్మాణం చేసుకున్నాం, అంతా కూడా బాగానే ఉంటుంది, ఇంట్లోకి వెళ్తే నాకు తిరుగుండదు అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే ఇలా కట్టుకున్న తర్వాత కూడా ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కించిత్ తప్పులు అనేటువంటివి తెలియకుండానే జరుగుతూ ఉంటాయి. అంటే ఉదాహరణకి బ్రాహ్మీ ముహూర్తంలో లేవకపోవటం, ఋషి స్నానం కానీ మనుష్య స్నానం కానీ దైవతా స్నానం కానీ చేయకుండా రాక్షస స్నానం చేయటం, నిత్య దైవిక క్రతువులు చెయ్యకపోవటం, ఇష్టం వచ్చినట్లుగా ఎక్కడ పడితే అక్కడ కూర్చుని భోజనం చేయటం, ఇవన్నీ కూడా అక్కడ నెగిటివ్ ఆరాని క్రియేట్ చేస్తాయి. ఒక గృహస్థుడు మనశ్శాంతిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే గృహశాస్త్ర రీత్యా వాస్తుశాస్త్రరీత్యా చెప్పినటువంటి కర్మలన్నీ కూడా అంటే చేయాల్సినటువంటి విధి నిర్వహణ రీత్యా చేసేటువంటి క్రతువులన్నీ కూడా పర్ఫెక్ట్గా అక్కడ చెయ్యాలి. తూర్పు ఆగ్నేయంలో వంట చేసి భోజనశాలలోనే భోజనం చెయ్యాలి. అంతేగాని ఆ యొక్క ప్లేట్లో పెట్టేసుకుని హాల్లో టీవీ చూస్తూ కూర్చోవటం, అక్కడ తినటం, ఇష్టం వచ్చినట్టుగా అందరూ చూసే విధంగా భోజనం చేయటం, ఇవన్నీ ఇష్టం వచ్చినట్లుగా చేస్తూ ఉంటే అక్కడ ఆ యొక్క గృహాచ్ఛేదంలో ఉండేటువంటి ఆ యొక్క ఆరా అనేటువంటిది నెగిటివ్ వైపుని క్రియేట్ చేస్తాయి. ఎప్పుడూ కూడా మనం వాస్తురీత్యా కట్టేసాం, నాకు జ్యోతిషరీత్యా అంతా బాగానే ఉంది, గ్రహాలన్నీ బాగున్నాయి, వాస్తురీత్యా అంతా బాగుంది, నేను రోజు టెంపుల్స్కి వెళ్తాను, తీర్థయాత్రలు చేస్తాను అనేసి వాళ్ళు అనుకున్నంత మాత్రాన అక్కడ గృహ బలం అనేటువంటిది అక్కడ సిద్ధించకపోవచ్చు. మనం చేసేటువంటి ఆలోచన విధానం యద్భావం తద్భవతి అన్నారు కాబట్టి మనం అక్కడ ఏ విధంగా ఉన్నామో గృహ ఆచ్ఛేదంలో మనం చేసేటువంటి క్రతువుల మీద ఆధారపడి ఉంటుంది. విధాన రీత్యా కాకుండా ఇష్టం వచ్చినట్లు ఉన్నారనుకోండి, అక్కడ అన్నీ కూడా రైట్ పొజిషన్లో రైట్ యాక్టివిటీస్ అనేటువంటి రూల్ని డీవియేట్ చేసినట్టు అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, నెగటివ్ ఎనర్జీ అనేటువంటిది ఫామ్ అవుతుంది. అప్పుడు దీనివల్ల ఏంటి అంత ఈ ఇల్లు బాగా కలిసి రాలేదా ఏంటి, అంత వాస్తురీత్యానే కట్టుకున్నాను కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కానీ మనం చేసేటువంటి పనుల్లో కించిత్ లోపం ఉండటం వల్ల ఇదంతా కూడా కొన్ని ఇబ్బందులు అనేటువంటివి రావటానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యరీత్యా కూడా ఇలా చెయ్యటం వల్ల కొంత ఇబ్బంది అనేటువంటిది రావటానికి యోచన ఉండాలి. కాబట్టి మనం ఏది చేసుకున్నా కూడా శాస్త్రరీత్యా ఏదైతే చెప్పామో అదే చెయ్యాలి. ఇది నేటి శ్రీనిలయం. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.